అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో 10th క్లాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మన ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అందరు పిల్లలు కూడా ఆన్లైన్లో క్లాసెస్ వింటున్నారు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా వరకు పిల్లలకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. దీనిలో మనకు మొదటగా మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి. ఓకే, సో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి మీరు దాన్ని ఫాలో కండి. మరి ఎందుకు ఆలస్యం, వర్షిత ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోదామా? సో ఓకే రైట్, వెళ్దాం. అండ్ దానికంటే ముందు ఒకసారి మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో ఉన్నటువంటి అప్డేట్స్ కూడా మీకు వస్తాయి కాబట్టి ఆ బెల్ బటన్ను క్లిక్ చేయడమా. ఖచ్చితంగా మీకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మన ఈ వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో ఉంటాయి. ఓకేనా? రైట్, మరి ఎందుకు ఆలస్యం, రైట్. సో పాలినామియల్స్లో వన్ మార్క్ క్వశ్చన్స్ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దామా. సో దీనిలో ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1 దెన్ ఫైండ్ ద quotient of x power of 5 plus x power of 4 plus x power of 3 plus x power of 2 divided by x cube plus x square plus x plus 1. సో అంటే మన కోషంట్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయమని ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, మనకు p/q రూపంలో ఉన్నటువంటి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది మార్చ్ 2015లో వచ్చినటువంటి క్వశ్చన్. సో రైట్, ఓకే, ఇంకో క్వశ్చన్ గురించి మనం చూద్దాం. సో వీ కెన్ రైట్ ఏ ట్రైనామియల్ హ్యావింగ్ డిగ్రీ 7 అన్నాడు. సో ట్రైనామియల్ ఉన్నటువంటి ఒక డిగ్రీ 7 ఉన్నటువంటిది ఒక ట్రైనామియల్ ఈక్వేషన్ రాయమంటున్నాడు. ఓకేనా? జస్టిఫై ది అబోవ్ స్టేట్మెంట్ బై గివింగ్ వన్ ఎగ్జాంపుల్. ఏదైనా ఒక వన్ ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ దాన్ని జస్టిఫై చేయమన్నాడు. సో ఇది కూడా మార్చ్ 2015లో ఇచ్చినటువంటి, దాదాపుగా ఈ పాలినామియల్స్ నుండి ఆ 2015లో 2 క్వశ్చన్స్ వచ్చాయి ఈ టాపిక్ నుండి. So write an example for a quadratic polynomial that has no zeros. అంటే జీరోస్ లేకుండా ఉన్నటువంటి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ను రాయమని 2016లో మార్చ్లో అడిగాడమ్మా. దెన్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ p of x is equals to x cube minus 3x square plus 2x minus 3 is a polynomial, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p of 1. సో ఇది ఈజీగా చేయడం కూడా ఈజీ అవుతుంది. ఎక్స్ ప్లేస్ లోపల 1 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే మనం ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే సింపుల్గా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మార్చ్ 2016లో అడిగాడు ఇది క్వశ్చన్. ఓకే, సారీ, జూన్ 2016లో అడిగాడు. సో అంటే ఇది సప్లిమెంటరీకి పనిచేసేటువంటి దానిలో అడిగాడు. And Srikar says that the order of the polynomial x square minus 5 into x cube plus 1 is 6. Then do you agree with him? సో ఇటువంటి క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే మామూలుగా ఈ క్వశ్చన్ వచ్చేసి ఐ థింక్ ఈజ్ ఏ మార్చ్ 2017, ఇక్కడ ఇవ్వలేదు, బట్ ఇక్కడ జూన్ తర్వాత వచ్చేటువంటి 2017 మార్చే ఉంటుంది కాబట్టి 2016 తర్వాత 2017 ఉంటుంది కాబట్టి దాదాపు ప్రింటింగ్ లేదు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ పాలినామియల్స్ వచ్చేసి ఏంటంటే ఈ క్వశ్చన్స్ అడిగాడమ్మా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ p of x is equals to x square minus 4. సో x square minus 4 లోపల జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి? సో మనం ఏదైతే మనం సబ్స్టిట్యూట్ చేస్తామో దానివల్ల అది మొత్తంగా జీరో కావాలి ఈక్వేషన్స్, రైట్? సో ఇది జూన్ 2017లో అడిగాడు ఈ క్వశ్చన్. ద నెక్స్ట్ వన్, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ x square minus 4. సో ఇక్కడ ఏంటి, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. జీరోస్కు అండ్ కోఎఫిషియంట్స్కు రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తూ అడిగినటువంటి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు, x square minus 4 అనేటువంటిది ఇచ్చాడు. సో దీనితో ఇది ఏంటి, మార్చ్ 2018లో అడిగినటువంటి క్వశ్చన్. అంటే దాదాపుగా మార్చ్ 15 నుండి 2000 మార్చ్ 15 నుండి మనకి ఇప్పటివరకు ఏంటంటే ఒక మార్చ్ 2015లోనే 2 క్వశ్చన్స్ అడిగాడు ఈ టాపిక్ నుండి 1 మార్క్ క్వశ్చన్ కింద. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం.
And next, whether 1 by 2 and 1 all zeros of the polynomial p of x is equals to 2x square minus 3x plus 1 or not. So ఇక్కడ మన క్వశ్చన్లో whether 1 by 2 and 1 all zeros of the polynomial p of x is equals to 2x square minus 3x plus 1 అంటే ఒకసారి x ప్లేస్ లోపల 1 by 2 ఇంకొకసారి 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇవి సాటిస్ఫై చేయగలుగుతాయా, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ సాటిస్ఫై చేయగలుగుతాయా? ఒకవేళ లేకపోతే ఎందుకు, జస్టిఫై. సో జూన్ 2018లో ఈ క్వశ్చన్ అడిగాడు. డైరెక్ట్ సింప్లిఫికేషన్ మెథడాలజీ ఉంటుందమ్మా. అండ్ ఇఫ్ p of x is equals to x power of 4 plus 1 then find the p of 2 minus p of minus 2. సో ఇది మార్చ్ 2019లో అడిగాడు. సో దాదాపుగా మనకు క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్స్కి ఎలా వస్తున్నాయంటే ఈ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ జూన్ విషయానికి వచ్చినట్లయితే మళ్ళీ మనకు పెరిగాయి. 2 క్వశ్చన్స్ అడిగాడు ఇక్కడ. -3, 0 and 2 are the zeros of the polynomial p of x is equals to x cube plus of a minus 1 into x square plus bx plus c. ఫైండ్ a and c అన్నాడు. అంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఏమి ఇచ్చాడు, -3, 0 and 2. ఈ 3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ మనం a and c యొక్క వాల్యూస్ను abc ఓకే వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది జూన్ 2019లో అడిగినటువంటి క్వశ్చన్. ఇదే విధంగా జూన్ 2019లోనే ఇంకో క్వశ్చన్ అడిగాడు. రైట్ ఎనీ 2 లీనియర్ పాలినామియల్స్ హ్యావింగ్ 1 టర్మ్ అండర్ 3 టర్మ్స్ అన్నాడు. సో ఇది కూడా 2019లో, అంటే దాదాపుగా జూన్లో 2019 లోపల 2 క్వశ్చన్స్ అడిగాడు. సో ఈ 2 క్వశ్చన్స్ వల్ల మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ ఏం చేయవచ్చు అంటే మేబీ ఈ ఇయర్లో మోస్ట్లీ ఇక్కడ కోవిడ్ ఎఫెక్ట్తోని ఎక్కువ మొత్తంలో బిట్స్ కానీ అట్ ద సేమ్ టైం షార్ట్ ఆన్సర్స్కు ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారు కాబట్టి, స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ నుండి అడిగితే ఈసారి 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. సో దీనివల్ల మనకు ఖచ్చితంగా హోప్ ఎలా ఉంటుందంటే షార్ట్ మార్క్స్లో 2 మార్క్స్ ఈజీగా మనం తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి, షార్ట్ క్వశ్చన్, వెరీ షార్ట్ ఆన్సర్స్లో. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ కోసం వెళ్దాం. ఇది ఎలా ఉంది అంటే ఫైండ్ వాట్ వాల్యూ ఆఫ్ k -4 ఈజ్ ఎ జీరో ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు. ఒకవేళ -4 అనేటువంటిది జీరో ఆఫ్ ది పాలినామియల్ అవుతే దేనికి x స్క్వేర్ మైనస్ x మైనస్ ఆఫ్ 2k ప్లస్ 2 అనేటువంటి జీరోస్ ఆఫ్ పాలినామియల్ అవుతే సో దెన్ k వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది జూన్ 2015లో అడిగాడు క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యూజ్ ద టేబుల్ గివెన్ బిలో టు డ్రా ది గ్రాఫ్. సో యూజ్ ది గ్రాఫ్ డ్రాన్ టు ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ a అండ్ b. సో మోస్ట్లీ ఈసారి గ్రాఫ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయమ్మా. సో ఎందుకంటే ఆల్రెడీ మన పేపర్ అనేటువంటిది డివైడ్ అయిపోయింది కాబట్టి 2 పేపర్స్ని కాస్త 1 పేపర్గా చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ గ్రాఫ్ పేపర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ ఎందుకైనా పర్లేదు, ఒకసారి గ్రాఫ్ పేపర్ అనేటువంటిది మీకు తెలిసి ఉంటే బెటర్. సో x వాల్యూ ఇచ్చాడు, y వాల్యూస్ ఇచ్చాడు. ఈ 2 వాల్యూస్ని మనం బేస్ చేసుకుని AB వాల్యూస్ అనేటువంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అండ్ లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఏ 5 units more than its breadth. Express its perimeter in a polynomial form అన్నాడు. సో లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఏ 5 units. సో ఒక రెక్టాంగిల్ యొక్క లెంత్ వచ్చేసి 5 units అన్నాడు. మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్, 5 units మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. బ్రెడ్త్ కంటే 5 units ఎక్కువగా ఉంటుందట. అంటే మనకు బ్రెడ్త్ అనేటువంటిది x అనుకున్నా x + 5 అవుతుంది లెంత్. ఎస్ ఆర్ నో? రైట్. ఎక్స్ప్రెస్ ఇట్స్ పెరిమీటర్ ఇన్ ఏ పాలినామియల్ ఫామ్. పాలినామియల్ ఫామ్ లోపల దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయమని చెప్పాడు. ఇది 2016లో అడిగినటువంటి క్వశ్చన్. సో చూద్దాం ఇంకా క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి. షో దట్ 2 and -1/3 ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ 3x² - 5x - 2. సో ఇక్కడ 2 ఇచ్చాడు, వాల్యూస్ 2, -1/3. ఇవి 2 కూడా జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు. సో అవుతాయా కాదని మనం జస్టిఫికేషన్ చేయొచ్చు. సో జూన్ 2016లో అడిగినటువంటి క్వశ్చన్. సింపుల్గా ఉంటున్నాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఈ యొక్క పాలినామియల్స్ నుంచి మనకు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు మన వీడియోస్లో మాట్లాడుకున్నట్లయితే రియల్ నెంబర్స్ కానీ, సెట్స్ నుంచి కానీ, అట్ ద సేమ్ టైం పాలినామియల్స్ నుంచి కానీ ఈ 3 చాప్టర్స్ నుంచి మంచి స్కోరింగ్ చేయొచ్చు.
మోస్ట్లీ సబ్స్టిట్యూషన్ మెథడాలజీ ఎక్కువ మొత్తంలో ఉంటుంది దీనిలో. సో విచ్ ఆఫ్ √2 and 2 is a zero of the polynomial p of x is equals to x cube minus 2x, then y. సో ఇక్కడ ఏమన్నాడు, √2 and 2 is a zeros of the polynomial అన్నాడు. p of x అనేటువంటిది ఏంటంటే ఇక్కడ x cube minus 2x అవుతుంది అన్నాడు. ఈ రెండు కూడా ఎందుకు జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అవుతున్నాయి, we can substitute and we can give a answer to us. Then March 2017 లో ఈ క్వశ్చన్ అడిగాడు. Then next, divide x cube minus 3x square plus 5x minus 3 by x square minus 2 and verify the division lemma అన్నాడు. సో డివిజన్ లెమా తీసుకుంటూ మనం వెరిఫై చేయమని అడుగుతున్నాడు. ఈ యొక్క డివిజన్ అనేటువంటి మెథడాలజీ తెలుసు కదా, డివిజన్ మెథడాలజీ, డివిజన్స్ అనేటువంటిది ఈజీగా చేయొచ్చు. జూన్ 2017 లో అడిగడం ఇది. సో దాదాపుగా ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏంటంటే ఇయర్కి ఒక క్వశ్చన్ లాగా వస్తున్నాయి. అంటే మనకు రాసినప్పుడల్లా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు. సో మార్చ్ 2015 నుండి మొదలు పెడితే మళ్ళీ మనకు జూన్ 2019 వరకు తీసుకున్నా కూడా ఒక్కొక్క క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ అనేటువంటి దాదాపుగా ఈ టాపిక్ నుండి వస్తున్నాయి. రైట్. అండ్ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ బై యూజింగ్ ఆఫ్ దిస్ థియరం. అంటే మనకేంటి, ఎక్స్ ప్లేస్ లోపల 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుని ఒక వాల్యూస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఎక్స్ ప్లేస్ లోపల 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంకో వాల్యూస్ వస్తాయి. 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నా అండ్ 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నా కూడా మనకు వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు టేబుల్ అనేది ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నాడు. ఇది మార్చ్ 2018 లో అడిగాడు. సో ఇఫ్ వన్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్ p of x is equals to ax cube plus bx square plus cx plus d is 0, then find the product of other 2 zeros of the p of x అన్నాడు. ఇక్కడ క్యూబిక్ ఆఫ్ ది పాలినామియల్ ఇక్కడ ఏమవుతుందట, one of the zeros of the cubic polynomial is a given is 0, ax cube plus bx square plus cx plus d is a 0 అన్నాడు. సో రిమైనింగ్ వాటి యొక్క ఆఫ్ అదర్ 2 zeros అన్నాడు. p of x సంబంధించినటువంటి అదర్ 2 zeros కనుక్కోమని అడుగుతున్నాడు. ఇది జూన్ 2018 లో అడిగినటువంటి క్వశ్చన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డివైడ్ x cube minus 4x square plus 5x minus 2 by x minus 2. సో ఇది మార్చ్ 2019 లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ చూసినట్లయితే ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకు జూన్ 2019 సంబంధించినటువంటి ఎక్కడా క్వశ్చన్స్ కనబడట్లేదు. సో అంటే అర్థం ఏంటి అంటే ఈ జూన్ 2019 లో ఈ టాపిక్ సంబంధించినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ లో దాదాపుగా ఇవ్వలేదు అని అర్థం. రైట్. సో క్వశ్చన్స్ రాలేదు అంటే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఈ టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత మనం దాదాపుగా అన్ని వీడియోస్లో ఏదైతే టాపిక్ వైజ్గా వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం కొత్త వీడియోస్ చేయడం జరుగుతుంది. ఏ టాపిక్స్ నుండి ఎంత స్కోరింగ్ ఉంది, సో మీకు ఈజీగా స్కోర్ చేయాలి అని అంటే ఎన్ని మార్క్స్కు మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు, మంచి మార్క్స్ ఎలా జీపీఏ ఎలా రావచ్చు అనేటువంటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏ ఒక్క సబ్జెక్ట్లో సో జీపీఏ తగ్గినా కూడా ఆటోమేటిక్గా ఓవరాల్ జీపీఏ అనేటువంటి తగ్గిపోతుంది. సో ఇది అందరికీ దాదాపు తెలుసు, కానీ ఏంటంటే దీనివల్ల ఏ ఒక్క సబ్జెక్ట్ వీక్ ఉండి మన మార్క్స్ తగ్గిపోయినా ఆటోమేటిక్గా మన ఓవరాల్ పర్సంటేజ్ జీపీఏ అనేది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి లక్ష్మి డస్ నాట్ వాంట్ టు డిస్క్లోజ్ ది లెంత్, బ్రెడ్త్, ద హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ of her project. She has constructed a polynomial x cube minus 6x square plus 11x minus 6 by taking the values of length, breadth and height as its 0. So can you open the secret, that is find the measurements of the length, breadth on the height. So mostly దీనిలో ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్లో ఏంటంటే టోటల్గా మనకు ఏమడుగుతున్నాడు అంటే క్వశ్చన్ పెద్దగా ఇచ్చేసి దాన్ని ఫైండ్ ది దట్ ఈస్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఫైండ్ ద మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్, బ్రెడ్త్ ఆన్ ద హైట్ అన్నాడు. సో మనకు సింపుల్గా క్వశ్చన్ ఇవ్వకుండా దాన్ని ఒక థియరిటికల్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్ కింద ఇస్తున్నాడు. మార్చ్ 2015 లో ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మార్చ్ 2015 లో ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడమ్మా. Draw the graph for the polynomial p of x is equals to x square plus 3x minus 4
అండ్ ఫైండ్ ఇట్స్ జీరోస్ ఫ్రమ్ ది గ్రాఫ్ అన్నాడు. సో మన గ్రాఫ్ నుండి రిమైనింగ్ వాల్యూస్ అనేది ఇట్స్ జీరోస్ కనుక్కోమన్నాడు. సో మోస్ట్లీ జీరోస్ గ్రాఫ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఈసారి. డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ p of x is equals to 3x² plus 2x minus 1 on the graph paper. Find its zeros from the graph అన్నాడు. ఇది కూడా దాదాపుగా మార్చ్ అండ్ జూన్కి సంబంధించినటువంటి రెండు కూడా గ్రాఫ్స్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. డ్రా ది గ్రాఫ్ ఫర్ ది polynomial p of x is equals to x² minus 3x plus 2 and find the zeros from the graph అన్నాడు. ఇది కూడా దాదాపుగా గ్రాఫ్ సంబంధించినటువంటి క్వశ్చన్, మార్చ్ 2016లో ఇచ్చాడు. అండ్ డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్. సో ఇది కూడా దాదాపుగా గ్రాఫ్ సంబంధించినటువంటిది. సో అంటే అర్థం ఏంటి అంటే ప్రతి ఇయర్లో గ్రాఫ్ సంబంధించినటువంటి వాల్యూ దాదాపుగా వస్తున్నాయి, ఏదో ఒక క్వశ్చన్ అయితే వస్తున్నాయి. అయితే 2 మార్క్స్ లేదా 1 మార్క్ లేదా 4 మార్క్స్ క్వశ్చన్స్ లోపల ఎక్కడో దగ్గర వస్తున్నాయమ్మా. 6th వన్ చూద్దాం. డివిజన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ. ఆన్ డివైడింగ్ బై x³ minus 3x² plus 5x minus 7 by x² minus 2x plus 4 if the remainder is in the form of ax plus b find the values of a and b అన్నాడు. సో ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ లోపల ఏంటంటే a and b వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ఆఫ్ ది డివిజన్ చేస్తూ మనకు ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. ఇది జూన్ 2016లో అడిగాడు క్వశ్చన్. సో డివైడ్ 3x⁴ minus 5x³ plus 4x² plus 3x minus 5 by x² minus 3 and verify the division algorithm. సో డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసి మనకు వెరిఫై చేయమని అంటున్నాడు. మార్చ్ 2017లో అడిగాడు ఈ క్వశ్చన్. ది పెరిమీటర్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 60 centimeters and its hypotenuse is 25 centimeters. Then find the remaining 2 sides అన్నాడు. సో ఇది మనకు మార్చ్ 2017లో అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగాడు. అండ్ మోస్ట్లీ ఇంకో క్వశ్చన్ కూడా అడిగినట్టున్నాడు అమ్మా. డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ p of x is equals to x² minus 5x plus 6 and find the zeros of the graph అన్నాడు. ఇది దాదాపుగా మార్చ్లోనే అడిగినట్టు క్వశ్చన్. ఎస్, మార్చ్ 2017లో 3 క్వశ్చన్స్ అడిగాడు. సో 4 3s 12 అంటే 12 మార్క్స్ ఒకే టాపిక్ నుండి అడిగాడు ఇక్కడ. సో ఇదే కాకుండా ఇంకా మీకు 2 మార్క్స్లో అడిగాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 మార్క్లో కూడా మార్చ్ 2017లో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. కనీసం ఒక్కొక్క క్వశ్చన్ వేసుకున్నా కూడా దాదాపు ఎంత ఉంటుందో అదొక క్వశ్చన్. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, దీనిలో 12 మార్క్స్. సో 12 ప్లస్ ఒక షార్ట్ మార్క్స్లో ఒకటి వేసుకున్నా కూడా 2, 12 + 2 14 నుండి ప్లస్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి తీసుకున్నా కూడా మనకి ఏమవుతుంది 15. సో 15 మార్క్స్ అనేటువంటిది పాలినామియల్స్ నుండి అడిగాడు ఎప్పుడు 2017 మార్చ్ లోపల. సో క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా వస్తున్నాయి అర్థమవుతున్నట్టున్నాయి కదా. ఇలా ఉంటుందమ్మా, సింపుల్గా ఉంటుంది. క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేటువంటిది చాలా సింపుల్గా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ ఇచ్చేసి డ్రా ది గ్రాఫ్ ఆఫ్ p of x is equals to x² minus 2x minus 8 and find the zeros of the polynomial from it అన్నాడు. సో మనకి ఇక్కడ ఏం అడిగాడు, డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది ఒక గ్రాఫ్ డ్రా చేసి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ కనుక్కోమన్నాడు. దీన్ని మనం జూన్ 2017లో అడిగాడు. చూడండి ఇక్కడ మార్చ్లో 3 క్వశ్చన్స్ 4 మార్క్స్ మీద అడిగాడు, కానీ జూన్కి వచ్చేసరికి మళ్ళీ ఒకే క్వశ్చన్కి వచ్చేసాడు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ రిక్వైర్డ్ ఆర్ గివెన్ బై 4x⁴ plus 2x³ minus 2x² plus 62x minus 66 if each box contains x² plus 2x minus 3 pencils then find the number of boxes to be purchased అన్నాడు. సో ఇది మార్చ్ 2018లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ నుండి మళ్ళీ మనకు క్వశ్చన్ యొక్క నెంబర్స్ పెరిగాయమ్మా. చూడండి అదే రైట్, మార్చ్లోనే ఒకే క్వశ్చన్ అడిగాడు. జూన్లో మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగాడు. డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ p of x is equals to x² plus x minus 2 on the graph paper find the zeros from the graph అన్నాడు. ఇది జూన్ 2018లో అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి కూడా 12th వన్ 13th వన్ రెండు కూడా ఏంటంటే గ్రాఫ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగాడమ్మా. సో కాబట్టి మోస్ట్లీ మీకు గ్రాఫ్ అనేటువంటిది ఈసారి రాకపోవచ్చు అని అనుకుంటున్నాం.
సో ఇఫ్ గ్రాఫ్ వచ్చినా కూడా చేసే విధంగా చూడండి. మీరు మంచి స్కోర్ చేయాలి అనుకున్నట్లయితే గ్రాఫ్ పేపర్ చాలా ఈజీ అమ్మా. ఓకే, సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఓవరాల్గా ఈ యొక్క పాలినామియల్స్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటే పాలినామియల్ టాపిక్ మీద కనీసం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. కనీసం ఒక క్వశ్చన్ అయినా కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ 1 ఆర్ ఎబో. సో ఒకటి రావచ్చు, లేదా 2 లేదా 3 వచ్చినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదమ్మా. ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేయండి. పాలినామియల్స్ ఈ టాపిక్ ఈజీగానే ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే 100% ఈజీగా ఉంటుంది. దెన్ మంచి స్కోర్ చేయొచ్చు. క్వశ్చన్ చూడగానే మనకు సో మెథడాలజీ తెలిస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కనుక అవుతే డైరెక్ట్ చేయొచ్చు అమ్మా. ఓకేనా? సో దట్స్ ఆల్ చిల్డ్రన్. నెక్స్ట్ మన వీడియోలో ఇంకొక టాపిక్ ఎలా ఉంది, ఆ టాపిక్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మనకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, వీలవుతే ఈ క్వశ్చన్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, సో ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ మోడల్లో అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేటువంటి మీకు క్లియర్గా తెలుస్తుంది. రైట్ చిల్డ్రన్? ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే చిల్డ్రన్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఎందుకంటే మనకు ఫర్దర్గా నెక్స్ట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మ్యాక్సిమం అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి రివ్యూస్ ఉంటున్నాయి. అండ్ కొన్ని సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాము. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటుగా బెల్ బటన్ క్లిక్ చేయండి అమ్మా. ఖచ్చితంగా మీకు మంచి 10th క్లాస్ సంబంధించినది 100% మీకు కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. రైట్? థ్యాంక్ యూ.